హలో ఎవ్రీవన్ నమస్తే అందరికీ వెల్కమ్ టు రేపాల ఫుడ్స్. ఈ వీడియోలో మనం చేయబోయే ఐటమ్ వచ్చేసి ఎగ్ బుజ్జి. అది కూడా మనం 10 నిమిషాల నాటుకోడి గుడ్లతోని ఎగ్ బుజ్జి సింపుల్గా ఎట్లా చేసుకోవాలనో ఈ వీడియోలో చూపిస్తా. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె అనేది మంచిగా వేడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు, అట్లనే అర టేబుల్ స్పూన్ అన్ని జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అనేది మంచిగా వేగనీయాలి. మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మనకు ఏ కర్రీలో వేసినా సరే దానివల్ల టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అందుకని చెప్పేసి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్న సైజులో లెక్క కట్ చేసుకొని వేసుకోండి. అట్లనే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. మనకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అనేది గోల్డెన్ రంగులోకి వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇది ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగనియండి. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకోవాలి. టమాటా కూడా ఒక 2 చిన్న సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని వేసుకోండి. ఒకసారి టమాటా ముక్కల్ని మంచిగా బాగా కలిపేసుకొని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే టమాటా అనేది మనకు ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అంత కారం, అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి ఎప్పుడైనా సరే ఇంట్లో ఫ్రెష్గా పట్టింది వేసుకోండి. అట్లయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ధనియాలను లైట్ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని దాన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఆ ధనియాల పొడి ఫ్లేవర్ వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి మసాలా అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు గుడ్డును బ్రేక్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ నాటుకోడి గుడ్లు వేస్తున్నా. మీరు నార్మల్ ఎగ్స్ వేసినా కూడా రెసిపీ అనేది సేమ్, ప్రాసెస్ అనేది సేమ్, జస్ట్ ఒకటి ఎగ్ అనేది మారిపోతుంది అంతే. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఎగ్ వైట్ అనేది ప్రాపర్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోవాలి. మనకు ఎగ్ బుర్జీ అనేది మీడియం సైజు పీసెస్ లాగా ఉంటేనే మంచిగా ఉంటుంది. మరీ చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న మంచిగా ఉండదు. ఇట్లా వీడియోలో చూపించినట్టు మనకు ఎగ్ అనేది మీడియం సైజ్ పీస్ వచ్చేటట్టు కలుపుకోండి. ఇది మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అట్లయితే మనకు ఎగ్ బుర్జీ అనేది బయట మనకు కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ బుర్జీ అనేది సూపర్ ఉంటుంది. ఇది మనకు రైస్లోకైనా కూడా చపాతీలకైనా కూడా టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రిపేర్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తా. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ ఫ్రెండ్స్తో ఛానల్ని షేర్ చేయండి.